పత్రికా సమావేశం ఈరోజు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎంచేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ఒక 15 ఏళ్ళ వరకు వదలదు. దానివల్ల మనకు అధికారం రాదన్నది ఒకటి. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. అందులో భాగంగానే కులాల మీద, తర్వాత ఏదైనా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న కేసులు అవుతే వాటి మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒకసారి మనం మాట్లాడే ముందు 1924లో అనంతబాబు ఎమ్మెల్సీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ యువకుడిని మరి చంపేసినప్పుడు ఆ కేసులో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు? మీరు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా? కనీసం సీనియర్ ఆఫీసర్లు ఎవరన్నా ఎంక్వైరీ కనీసం సిట్ వేసారా? వేయలేదు సరికదా. అప్పుడున్న అధికారుల మీద ఒత్తిడి పెట్టి మీరు కేసుని పక్కదో పెట్టించే విధంగా చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆ కేసు మీద. దాంతో మీరు ఏ విధంగా ప్రవర్తించారో అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని కన్సల్ట్ ఆఫీసర్స్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కూటమి పరిపాలన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సాయికృష్ణ విషయానికి మీరంతా పరుగుల మీద వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి అనేసరికి అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ కేసులో పోలీసు అధికారుల వెనకాల వైసీపీ హస్తం ఉందా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే వైసీపీ వాసనలతో ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎలాగా గెలవలేము? ఏదో ఒక ఇన్సిడెంట్, పాలన సవ్యంగా జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిట్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్యలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే, ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వెళ్ళి పరామర్శించలేదు. వ్యక్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. వారికి ఒక భరోసా ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారు. చట్టపరమైన చర్యలు పోలీసుల మీద తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఏ అయితే కార్యక్రమాలు జరిగినాయి అని అనుమానాలు ఉన్నాయో వెంటనే సిట్ వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం. దీనికి మీరు అంత త్వరగా పరుగుల మీద వెళ్ళిపోయారంటే బోల్డ్ అనుమానాలు వస్తున్నాయి. వెనకాల వైసీపీ హస్తం ఉందా ఈ కార్యక్రమం వెనకాల? మరి పోలీసుల్లో ఇంకా వాళ్ళు తగ్గ వ్యక్తులు కూడా అక్కడక్కడ ఉంటారు కదా, ఎక్కడ లేకుండా ఉండరు కదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా ఈ దర్యాప్తులో తేలుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పలకరించలేదు, వీళ్ళు కులాలు అంటగడ్డం, అదే అంటగడ్డం. కులాలు ఏంటండి? కులాలు అన్నది ఈ రాష్ట్రం అంతా ఒకటే కులం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సరే, ఈ విధంగా సాయికృష్ణ కేసు మీద మీరు మాట్లాడే విధానాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దాని పని ఏది చేయాలో కఠినంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు కఠినమైన చర్యలు తీసుకున్నారు. సిట్ని వేశారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేశారు, జైలుకి పంపించారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని ఇంటికి వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ కుట్రలు ఏమీ నడిచే వ్యవహారం కాదు. ఇంకా విషయాలకు వస్తే అభివృద్ధి గురించి మాట్లాడదాం. అభివృద్ధి, మన గీతక్కయ్య గారు నన్ను ఏదో అన్నారు, నేను ఎక్కడో పుట్టాను, ఆయన ఇలాగన్నాడు అలాగన్నాడు అని అన్నారు. అంటే ఆవిడ మాటల్లో తప్పులేదు. మనందరం ఎవరు ఎక్కడ చనిపోవాలన్నా పిల్లలు ఏం చేస్తారంటే ఆ చివరి కోరిక తీరుస్తారు. ఇప్పుడు నేను చనిపోయాక కాశీలో కలపమన్నారు అనుకోండి, నన్ను తీసుకెళ్ళి మా అబ్బాయి 100% తీసుకెళ్తాడు. అందులో సార్ అది మన చేతిలో ఉంటుంది, పుట్టుక మన చేతిలో ఉండదు. పుట్టుక ఆవిడ అదృష్టం బాగుంది, కోనసీమలో పుట్టింది, పచ్చడి కొబ్బరి బొండాలు ఎక్కడికక్కడ కొబ్బరి తోటల్లో పుట్టింది ఆవిడ, చల్లటి వాతావరణంలో. గీత గారు ఆవిడ అదృష్టం అది. మేము మెట్ట ప్రాంతంలో, పంటలు పండని ప్రాంతం, నీరు లేని ప్రాంతం, తాగనాడికి నీళ్ళు లేని ప్రాంతంలో అగ్రహార హాస్పిటల్లో కుకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను పుట్టాను. ఆవిడ అదృష్టం,
చల్లటి కోనసీమ గాలి, చల్లటి కొబ్బరి చెట్లు, చల్లటి కొబ్బరి చెట్టు తోటల్లో పుట్టింది ఆవిడ. పక్కన గలగల పాడే గోదావరి. మరి మాకు ఎండిపోయే పొలాలు, పంటల పండగ కన్నీళ్ళు కాల్చే రైతులు, వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతంలో పిఠాపురం గడ్డ మీద నేను పుట్టాను. అది కూడా అగ్రహారం హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్. అది నా అదృష్టం, కుప్పేశ్వర స్వామి ఆశీస్సు. ఆవిడ అతను అదృష్టం కొబ్బరి తోటలో. చనిపోయడం ఉందా? కొబ్బరి తోటలో పుట్టిన వాళ్ళు వచ్చి పిఠాపురంలో అంత్యక్రియలు చేసుకోవచ్చు. పిఠాపురంలో పుట్టిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి తోటలో అంత్యక్రియలు చేసుకోవచ్చు. అవి మన చేతుల్లో ఉంటాయి. పుట్టుక ఇంపార్టెంట్. ఆ పుట్టుక ఆవిడ అదృష్టం కాబట్టి కోనసీమ కొబ్బరి తోటలో పుట్టారు ఆవిడ సోదరి. మాకు ఇక్కడ గోదావరి లేకపోయినా నీళ్ళు లేకపోయినా నా అదృష్టం కాబట్టి కుక్కటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ మేము పుట్టాం. ఒకటే అడుగుతున్నాను, గీత గారు కదిపేరు కాబట్టి చెప్తున్నాను. నేను ఈ మధ్యన చాలా రోజులు మాట్లాడకుండా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పార్లమెంటు సభ్యులుగా మీ ప్రజాప్రతినిధులు ఈ యొక్క జిల్లాని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా చెప్పనా, వీళ్ళ కాపుల గురించి బాధపడిపోతున్నారు కదా మీ నాయకులందరూ. మొత్తం నాయకులందరూ జిల్లా అంతా వచ్చి పెట్టేశారు కదా కాకినాడ హెడ్ క్వార్టర్లో. బోర్ను గోలెట్టి కళ్ళని నీళ్లు పెట్టేశారు. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ టైంలో అంటే 2009 ముందు, 9 తర్వాత కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు భారీ మెల్లలో పుస్తులు తాకట్లో పెట్టుకుని కనీసం పెన్షన్లకు కూడా వెళ్ళని పరిస్థితి ఉంటే మేమందరం ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకున్నాం. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం. రాజశేఖర రెడ్డి మెడలో ఉంచి ఏలే రాజనీకరణ తెచ్చాం. తర్వాత నీళ్లు లేవంటే చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతిపక్షంలో పోరాడితే ప్రభుత్వం వచ్చాక 1800 కోట్లతో పురుషోత్తపట్నం తెచ్చారు. అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేశారు. ఎంచేదంటే ఎండిపోయి పంటల పండని ఏరియా పిఠాపురం. పోరాడింది పిఠాపురం. పిఠాపురం ప్రజల నీళ్లు కోసం పోరాడారు. 2 పంటలు కావాలని పోరాడారు. నేను పిఠాపురాన్ని శంకుస్థాపన చేస్తానని చెప్పి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. మరి అది రావడానికి కారణం పిఠాపురం ప్రజల యొక్క పోరాటం, తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటం. అటువంటి స్కీము పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, తుని, జగంపేట ఇన్ని నియోజకవర్గాల్లో కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మెజార్టీ. సన్నకారు రైతులు, కాపులు. ఎకరం, అరెకరం, 2 ఎకరాలు లేకపోతే ఎవరో బ్రాహ్మణుల దగ్గర మన ఏది లీజుకి తీసుకోవడం, అదే మన కౌలుకి తీసుకోవడం. తర్వాత చిన్న చిన్న కులాలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ వర్గాలు ఉన్నారు. మెజార్టీ వ్యవసాయం చేసేది మట్టుకు వీళ్ళు. మరి ఇటువంటి మెజార్టీ వ్యవసాయం చేసే వాళ్ళకి పంటలు పండకుండా వైసీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నాన్ని ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశారు? దగ్గర 1,000 కోట్లు నష్టపోయింది కదా రైతాంగం. ఆ 1,000 కోట్ల నష్టపోయిన దాంట్లో 70% సన్నకారు కాపు రైతులు నష్టపోయారు కదా. మీరు ఎందుకు చేయలేదు? మేము ఆ వేళ పోరాటాలు చేసి తిరగబడినా సరే మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించారు. గీతక్క గారు ఈవేళ మాట్లాడుతున్నారు. మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు, మీరు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారు. మీరు కానీ మీ ప్రజాప్రతినిధి కానీ కాపు కళ్యాణ మండపం స్థలాలు అమ్ముకున్నారు. పురుషోత్తపట్నం నీళ్ళు లేకుండా ఆపేశారు. మళ్ళీ డెడ్ స్టోరేజ్లో వాటర్ కూడా తాండవాకి పంపిస్తామని చెప్పి తాండవాకి కాంట్రాక్టర్ దగ్గర కక్కుతుపడి మీరు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ పిఠాపురమే కాకుండా ఈ 5 నియోజకవర్గాల్లో సన్నకారు రైతాంగానికి చెందిన కాపు వర్గానికి దాంతోపాటుగా 70% కాపు వర్గం ఉన్నారు, 30% మిగిలిన వర్ణాలు ఉన్నారు. అందరి నోట్లో మట్టి కొట్టి 1,000 కోట్ల అప్పుల్లోకి పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఇక్కడ చెంచాలు చెప్పిన నిర్ణయాన్ని విని 5 సంవత్సరాలు పెడితే నా సీటు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను స్టేజ్ మీద అడిగాను. మీరు చూసుకోండి వీడియోలు. మా రైతాంగం బతకడానికి పిఠాపురమే కాకుండా దీంతోపాటు 5 నియోజకవర్గాల రైతాంగం బతకడానికి మీరు ఏదైతే ఇచ్చారో పురుషోత్తపట్నం, మీ పాదాలు పిఠాపురం వెళ్ళినప్పుడు చంద్రబాబు పాదాల రైతుల యొక్క ఆక్రందనని రైతుల్ని గుండెకు చేర్చుకుని ఆ గుండె చెప్పుడు విన్నారు మీరు. దాంట్లోంచి పుట్టిన పురుషోత్తపట్నాన్ని 5 సంవత్సరాలు ఆపేశారు. దాన్ని ప్రారంభించండి అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. దానివల్ల ఈరోజు పంటలు పడ్డాయి. సిగ్గుండాలి మీకు, మీ నాయకులందరికీ వేళ స్టేజ్ లెక్క మాట్లాడడానికి.
ఏమి చేశారు ఈ జిల్లాకి? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడన్నా ఒక కాలువల ఆధునీకరణ చేశారా? రెండవది ఏలేరు ఆధునీకరణ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇది 5 నియోజకవర్గాలకు వస్తుంది. అది పోరాటం ఎవరిది? మాది, వర్మది, తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలది. శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మన జగన్మోహన్ రెడ్డికి చెప్పి అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరు క్యాన్సిల్ చేశారు. సిగ్గులేదు మీకు? రైతులు పొట్టగొట్టారు మీరు. ఈవేళ తుఫాన్లు వస్తే పొలాలన్నీ పాడైపోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీరు ప్రజలకి దగ్గర నోటి దగ్గర కూడలాక్కోవడం ఉన్నారు తప్పితే వారికి వచ్చిన అభివృద్ధి ఫలాలను క్యాన్సిల్ చేయడం, తొక్కేయడం అవి అవ్వకుండా ముందుకెళ్ళడానికి ఉన్నారు తప్పితే మీరు ఏ వర్గానికి కూడా ఉపయోగపడే పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ.